25 రకాల గుడ్డు రెసిపీలో ఇదొక రెసిపీ అండి. సో, ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో. ఎగ్ బుల్ట్ వేస్తే గనక అది కంపల్సరీ అది ఎగ్ స్మెల్ వస్తుందని చెప్తా ఉంటారు. ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే గనక ఈ విధంగా ఒకసారి ట్రై చేసేసేయండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని ఇలాగ బాగా దోరగా వేయించుకోవాలండి. ఇదిలాగా వేగుతుండగానే పక్కన బాండీలో మనము ఒక గ్లాసు వాటర్ తీసుకొని అందులాగా మనము 2 చుక్కలు ఆయిల్ కూడా వేసి 3 ఎగ్స్ తీసుకొని ఇలాగా దాంట్లోనే పగలగొట్టేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే చూస్తున్నారు కదా, ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది. సో, దీన్ని ఇప్పుడు లిడ్ పెట్టేసేయాలండి. 2 నిమిషాల తర్వాత చూస్తే గనక అది ఇలా అవుతుంది. మీరు ఒకవేళ బీట్ చేసుకుని వేస్తే గనక అది కొంచెం ఫ్లఫీగా పొంగుతుందండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు ఎగ్ అనేది అక్కడ బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని, కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. తర్వాత 5 నిమిషాలు ఒక్కసారి సిమ్లో పెట్టుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అనేది ఇక్కడ మనకి బాయిల్ అయిన ఎగ్తో మనము రెసిపీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. ఎగ్ పుల్ట్ కన్నా ఎగ్ గ్రేవీ కర్రీ కన్నా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసేసేయండి. టేస్ట్ మీకే నచ్చుతుంది.